ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. దిగజారిపోతున్నాను అనిపిస్తుంది. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందిగా. మన పార్ట్నర్లో ఎలా ఉండాలంటే ఫస్ట్ అందరికన్నా ఫ్రెండ్ తనే అవ్వాలి. మనం అన్నీ షేర్ చేసుకోగలగాలి. మన సీక్రెట్స్ అన్నీ తనకే తెలియాలి వేరే వాళ్ళకన్నా. కానీ అది చాలామంది లైఫ్లో ఏంటంటే వాళ్ళ సీక్రెట్స్ అందరికీ తెలుస్తాయి కానీ వాళ్ళ పార్ట్నర్కి తెలియదు. ఐ ఫీల్ దట్స్ నాట్ లవ్. ముందు తనకు తెలియాలంటే నీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. నీ మంచి ఎంత తెలుస్తుందో వాళ్ళకి నీ బ్యాడ్ ఎక్కువ తెలియాలి. సో కంప్లీట్లీ లవ్ అనేది అర్థం చేసుకోవడం, వాళ్ళని వల్ల ఉంచడం, అండ్ మోర్ దెన్ దట్ హ్యాపీనెస్. ఇట్లా కూర్చుంటే పక్కన కూర్చుంటే గంటల సేపు మాట్లాడిన ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలంటే ఇష్టం ఒక్కటే సరిపోచాను. ఎదుటి వాళ్ళు తప్పు చేసినా క్షమించేంత ప్రేమ కూడా ఉండాలి. నీతో ఉన్న మెమొరీస్ మర్చిపోవడం అనేది ఎప్పటికీ జరగని పని. నా ఇష్టానికి అదృష్టం లేదు, నా బాధకి సమాధానం లేదు, నా కోపానికి కారణం తెలియదు. నా జీవితం ఎటుపోతుందో నాకే అర్థం కావట్లేదు. ప్రాణమే శాశ్వతం కానప్పుడు ప్రేమ, పరిచయం ఎలా శాశ్వతం అనుకుంటావు? వాళ్ళు ఉంటాను అంటే ఉండనివ్వు, అదే వెళ్ళిపోతాను అంటే వెళ్ళనివ్వు. ఎందుకంటే నువ్వు బలవంతం చేసి బ్రతిమిలాడాక వాళ్ళు ఉన్నా వెలితిగానే ఉంటుంది. ప్రపంచంలో చావు కంటే నరకం ఏంటో తెలుసా? ఒక మనిషిని పిచ్చిగా ప్రేమించడం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. మనల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళని అన్నింటిలో బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తే చూడని, వాళ్ళేం కోల్పోయారో ఇక ముందు చూడాలి కదా. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం వెంటపడి బాధపడి ఏడ్చి టైం వేస్ట్ చేసి ఆరోగ్యం కోల్పోవడం కంటే ముందు దేవుని ప్రేమకు జీవితాన్ని అప్పగించుకుంటే నిన్ను సరిగ్గా ప్రేమించే వాళ్ళెవరో వాళ్ళని దేవుడే తీసుకొస్తారు నీ లైఫ్ లోకి. ఇంకా వాళ్ళు ఒకసారి వచ్చాక ఇంకా మళ్ళీ లైఫ్ లోంచి వాళ్ళు వెళ్ళరు. ఇలా జీవితకాలం అంతా కలిసి ఉంటారు అన్నమాట.